శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం. సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, మరణే నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర మరణే నక్షత్రం, తర్వాత బృహస్పతి గ్రహం, తర్వాత ఆశీర్వచనం. అందరికీ కూడా గోదావరి సమీపస్థ సిద్ధాంత గ్రామంలో మహానందీశ్వర స్వామి దివ్యానుగ్రహం ఉండాలని, అలాగే నేనున్నది సిద్ధాంతం గ్రామ బ్రాహ్మణ సంఘం వారు చాలా చక్కగా నిర్మించుకున్న లక్ష్మీ గణపతి భవనంలో ఉన్నాను నేను. ఈ యొక్క గొప్పతనం ఏమిటంటే సిద్ధాంతం గ్రామ ఈ బ్రాహ్మణ సంఘం వారి గొప్పతనం, ప్రతి పుష్కరాల్లో గోదావరి పుష్కరాల్లో 50 మంది బ్రాహ్మణులకి కూడా పుష్కరాలను సమారాధన చేస్తారు. అందరికీ కూడా అగ్ని అదేంటారు హిరణ్యాలు పెట్టుకునే వాళ్ళకి, అలాగే అన్నశ్రాద్ధం చేసే వాళ్ళకి కూడా మీరు సదుపాయం చేస్తారు. దూర దూర దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ సిద్ధాంత గ్రామంలో చాలా పుష్కరాల్లో అందరికీ కూడా ఆ అనుభూతి. అలాగే వెనుగొండ బ్రాహ్మణ సంఘం వారు కూడా ఈ సిద్ధాంతం వచ్చి ఇక్కడ అన్న సమారాధన చేస్తూ ఉంటారు. ఈ పక్కన నడిపూడిలో బ్రాహ్మణ సంఘం వారు అక్కడ సమాధానం చేస్తూ ఉంటారు. చాలా చక్కగా ఉంటుంది ఈ సిద్ధాంత గ్రామం. గోదావరి, వశిష్ఠ గోదావరి, ఈ వీరికి అందరికీ కూడా లక్ష్మీ గణపతి ఇరవేరు కాబట్టి ఆ లక్ష్మీ గణపతి దివ్యానుగ్రహం వల్ల 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర భరణే నక్షత్రం. ఓం అపవాత్మానం భరణే భరంతో యజ్ఞమో రాజా భగవాన్ విశిష్టాం లోకస్య రాజా మహతో మహాబలి సుగంధ పంధామయం కృణోతు యస్మిన్ నక్షత్రే రాజా యస్మిన్నేన అభ్యసించంత దేవాః తదస్య చిత్రం అవిలాయామ అపవాత్మానం భరణే భరంతో యమో ఆకామేన దుర్నాగం రాజ్యం అజయే సరే యమాయా భరణే దశరుణే
స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ గోదావరి మండలాంతర్గత గోదావరి సమీపస్థిత ఉమా నందీశ్వర స్వామి దివ్యానుగ్రహేణ లక్ష్మీ గణపతి దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం కుటుంబానాం సమాప్తమానాం సపరివారాణాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయాయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనాః సుఖినో భవంతు చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వసిద్ధిరస్తు విష్ణు నారాయణ కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దివామనం విష్ణు నారాయణ కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దివామనం విష్ణు నారాయణ కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం శివ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ వసుదేవ సుతం దేవం కంసకారూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అందరికీ మనమేమిటంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకి సిద్ధాంతం గ్రామంలో లక్ష్మీ గణపతి భవనంలో బ్రాహ్మణ సంఘం వారి వేద సభ జరుగుతుంది 6:30కి. అలాగే 7:30కి సిద్ధాంతం గ్రామంలో ఒంగూరు వెంకటరామయ్య గారు ఆయన భీష్మాచార్య వారు చేసే సభ ఆయన గణపతి గుడిలో జరుగుతుంది. అలాగే రేపు మధ్యాహ్నం సరిగ్గా 2 గంటలకి జుత్తికిలో ఉమావాసురవి సోమేశ్వర స్వామి దేవస్థానంలో సభ జరుగుతుంది. 4 గంటలకి పెనుగొండలో ఉమా ఇంద్రేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతుంది. ఆ తర్వాత 6:30కి పొలమూరులో శివాలయంలో బ్రహ్మాండంగా ముక్కుడు ఏకాశి సందర్భంగా ఒక 16-17 సంవత్సరాల క్రితం ఒక సభ స్థాపించాం. అది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అలాగే ఎల్లుండి మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకి పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మాండంగా వేదసభ జరుగుతుంది. 6:30 ఆ ప్రాంతానికి పాలకొల్లులో అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో జరుగుతుంది. అలాగే 12వ తారీఖు ఉదయం ఒకవేళ వారం శుక్రవారం శనివారం ఆదివారం ఉదయం 10:30 ఆ ప్రాంతానికి కోడూరులో డాక్టర్ కోడూరు కృష్ణమూర్తి గారి సారథ్యంలో చాలా బ్రహ్మాండంగా వేద సభ జరుగుతుంది. ఈ వేద సభలు నేను చెప్పిన సభలన్నింటికీ కూడా 50 మంది వేద పండితులు కూడా రావచ్చు. అలాగే వేదాభిమానులు కూడా పరిసరాల్లో ఉండేవాళ్ళు అక్కడికి వచ్చి ఆ వేద గంగలో స్నానం చేసి వేద శ్రవణం చేసి ధరించవలసిందిగా కోరుతున్నాం. ఈ సభ నిర్వాహకులకి ఈ సభలకు సహకరించే వారందరికీ కూడా సామూహిక ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ